విశాఖలో యమలోకం సెట్ అందరినీ ఆకట్టుకుంది. ఏయూ కన్వెన్షన్ సమీపంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ లో యమలోకం సెట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. భూలోకంలో చేసిన పాపాలకు నరకలోకంలో ఎలాంటి శిక్షలు అనుభవించాల్సి వస్తుందో తెలిపే విధంగా రూపొందించిన యమలోకం సెట్స్ కు సంబంధించి మరింత సమాచారం మా ఉమ్మడి విశాఖ జిల్లా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. ఏంటి అసలు భూలోకంలో యమలోకం అనుకుంటున్నారా? ప్రస్తుతం ఇదే సెట్ అయితే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూసుకోవచ్చు, ఏదైతే ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఏయూ కన్వెన్షన్ హాల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఏదైతే ఉందో, ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ప్రస్తుతం అయితే యమలోకం అనేటటువంటి ఒక సెట్ను కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ జరిగేటటువంటి ఎగ్జిబిషన్లో ఈ యమలోకం ప్రధాన ఆకర్షణగా నిలవనున్నట్లుగా తెలుస్తుంది. అయితే యమలోకం లోపల ఏమి ఉన్నాయి, అసలు యమలోకం అంటే ఏంటి, లోపల ఎలాంటి శిక్షలు ఉంటాయి అనే దానిపైన పూర్తిగా కూడా దీని నిర్వాహకులు అయితే లోపల రూపొందించినటువంటి దృశ్యాలు ఉన్నాయి. అవన్నీ కూడా మీకు లోపలికి వెళ్ళి చూపించేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాం. వచ్చేటటువంటి ప్రేక్షకులకు ఏ విధంగా ఈ యమలోకం సెట్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారనే విషయాన్ని మనం పూర్తిగా కూడా తెలుసుకోవచ్చు. ముఖ్యంగా తెలుసుకుంటే యమలోకానికి ముఖ్యంగా ఏదైతే మనిషి చనిపోయిన తర్వాత వారి యొక్క ఆత్మ ఏదైతే ఉంటుందో ఆ ఆత్మ అంతా కూడా యమలోకానికి ప్రయాణం అవుతుంది. సుదీర్ఘ ప్రయాణం తర్వాత పూర్తిగా వారు చేసినటువంటి పాప పుణ్యాలని పరిగణలోకి తీసుకున్నటువంటి వ్యక్తులంతా కూడా యమలోకానికి అయితే తీసుకొస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే యమలోకానికి వచ్చిన తర్వాత నరకాధిపతి ఎవరైతే ఉన్నారో యముడు అక్కడ ఉన్నటువంటి దృశ్యం మనం చూసుకోవచ్చు. చిత్రగుప్తుడు వారి యొక్క పాపాలు ఏవైతే ఉన్నాయో వారి యొక్క పాపాల చిట్టాను వివరించే విధంగా కూడా ఇక్కడ చిత్రగుప్తుడు కూడా ఉన్నటువంటి దృశ్యాన్ని మనం చూసుకోవచ్చు. ముఖ్యంగా యమలోకం అంటే ఎలా ఉంటుందో ఎప్పటి వరకు కూడా సినిమాల్లోనే చూశారు, కానీ నిజ జీవితంలో మనం చూసుకుంటే ఇక్కడ ఒక సెట్స్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే యమలోకంలో వేసేటటువంటి శిక్షలు ఏవైతే ఉన్నాయో ఆ శిక్షలు కూడా మనం చూసుకోవచ్చు. అయితే యమధర్మరాజు గారు ఏదో మాట్లాడుతున్నారు. అయ్యా, ఏం మాట్లాడుతున్నారండి? అదే సృష్టి ధర్మం. ప్రతి జీవి భవిష్యత్తు మీద ఎన్నో ఆశలు ఎన్నో కోరికలు పెట్టుకున్నాడు. అంత మాత్రమే అవన్నీ తీరు వరకు మృత్యువాద అఖండ మండల ధర్మ పాలన రక్షకుండా, సమస్త లోక న్యాయ పాలన రక్షకుండా, సర్వ పాపుల శిక్షకుండా రైట్, ఇది చూసుకోవచ్చు. యమధర్మరాజు గారు ఏదో చెప్పారు. ఏం చెప్పారు అనుకుంటే, మనం చేసేటటువంటి పాపాలకు శిక్షలు ఆయన వేస్తున్నటువంటి దృశ్యాన్ని మనం చూసుకోవచ్చు. చాలా క్లియర్ కట్గా కూడా దీని నిర్వాహకులు అయితే దీన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే యమధర్మరాజు అలాగే యమలోకాన్ని సెట్కి సంబంధించి పూర్తిగా కూడా ఇది తెలుసుకునేటటువంటి ప్రయత్నమే చేద్దాం. మనతో పాటు దీని నిర్వాహకులు కూడా ఉన్నారు. అసలు వీరికి అసలు వీరి మధ్యలో ఎందుకు యమలోకం సెట్ వేయాలని ఎందుకు అనిపించిందో వారి మాటల్లోనే తెలుసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే సార్, చెప్పండి, అసలు మీకు యమలోకం సెట్ వేయాలని ఎట్లా అనిపించింది, ఎందుకు అనిపించింది? యమలోకం అనే కాన్సెప్ట్ చాలా మైథాలజీ ప్రకారం చాలా మంచి సబ్జెక్ట్ అని అనిపించింది నాకు. ఈ సబ్జెక్ట్ చేస్తే ప్రజలకి అందరికీ కూడా అవగాహన ఏర్పడుతుంది అని అనిపించింది. దీనిలో కూడా ప్రజలకి కూడా అట్రాక్టివ్గా ఉంటుంది. మాకు కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నాం ఆర్టిస్ట్గా మంచి క్రియేటివ్ థింగ్స్ ఏమైనా ప్లాన్ చేయాలని. ఇందులో ఈ కాన్సెప్ట్ అయితే చాలా బాగుంటుంది అనిపించింది అన్నమాట. అంటే ఒక విధంగా చూసుకుంటే పాప పుణ్యాలకి ఇక్కడ యమలోకం అలాగే స్వర్గలోకం రెండు కూడా మీరు ఒకే ప్రాంతంలో ఏర్పాటు చేశారు. అంటే పాప పుణ్యాలు లెక్కించబడిన తర్వాత పాపం చేసే వాళ్ళు నరకానికి వస్తే ఏం జరుగుతుంది, పుణ్యం చేసిన వాళ్ళు స్వర్గానికి వెళ్తే ఏం జరుగుతుంది అనేది కూడా మీరు రెండింటిని కూడా ఒకే కాన్సెప్ట్లో వివరించారు. అసలు మీకు ఈ థాట్ ఎలా వచ్చింది? అంటే ఈ మధ్య సనాతన ధర్మం అనే ఒక కాన్సెప్ట్ వస్తుంది కదా, ఇందులో మన మైథాలజీకి సంబంధించి ఒక సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఈ సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్ ఉన్న దానిలో యమలోకం అనే కాన్సెప్ట్ చాలా మంచిది. దీని గురించి ప్రజలకు అవగాహన చేస్తే చాలా చాలా తప్పులు జరుగుతున్నాయి. రకరకాల విషయాల్లో అవినీతి జరుగుతుంది. వీటన్నిటికీ కూడా ఇది ఒక మంచి కాన్సెప్ట్ అవుతుందని అనిపించింది నాకు. దాని ప్రకారం ముందుకెళ్ళి ఈ ప్రాసెస్ చేశాను. ఓకే, రైట్, మనం చూసుకోవచ్చు యమలోకానికి సంబంధించినటువంటి సెట్టింగ్స్. అంటే ఏదైతే పాప పుణ్యాలు చేస్తే ఏ విధంగా ఉంటుందో చాలా చక్కగా వివరించారు. అలాగే యముడు రూపంలో ఉన్నటువంటి ఆ యొక్క
ఆ విగ్రహాన్ని మనం చూసుకోవచ్చు. ఆ విగ్రహ మూర్తి యమధర్మరాజు. ఆ మూర్తి విగ్రహం పూర్తిగా కూడా మన సినిమాలో నటించేటటువంటి దివంగత కైకాల సత్యనారాయణ ఆయన రూపునైతే తీసుకొని వచ్చారు. సార్ దీన్ని ఎక్కడండి రూపొందించారు? ఇక్కడండి మా రవిచంద్ ఆర్ట్ దీనిలోనే రూపొందించాం. మొత్తం ఈ సబ్జెక్ట్ అంతా రవిచంద్ ఆర్ట్కి సంబంధించింది. దీనిలో చాలామంది అందరూ ఆర్టిస్టులు, ఈ వర్క్ హెల్పర్స్. గతంలో కూడా సాయిబాబా వంటి చాలా విగ్రహాలు రూపొందించారు. అవి కూడా మాట్లాడినటువంటి అవునండి, మాట్లాడే సాయిబాబా ఇట్ల మీద చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్స్ చేసాం. ఇలాగా ఈసారి ఏంటంటే ఒక బల్క్ సబ్జెక్ట్ని చూపెడితే ప్రజలకి బాగుంటుంది అనిపించింది అనమాట. అందువల్ల ఈ కాన్సెప్ట్ని కాస్త అంతా ప్లాన్ ప్రకారం చేసాం. ఇదే మొట్టమొదటిసారి అండి యమలోకం సెట్టింగ్ వేయడం? ఇది వరకు ఎప్పుడైనా వేసారా? లేదండి, ఇదే ఫస్ట్ టైం అండి. మేము ప్లాన్ చేసి ఇదే ఫస్ట్ అటెంప్ట్ అండి. రైట్, చూసుకోవచ్చు. అయితే మనం యమలోకానికి వచ్చి యమధర్మరాజు యొక్క పీఠాన్ని చూసాం, చిత్రగుప్తుల వారిని కూడా చూసాం. చిత్రగుప్తుల వారు అచ్చం దివంగత ఆ సినిమా నటుడు అల్లు రామలింగయ్యని పోలినటువంటి ఆ ముఖార విందాన్ని తీసుకొచ్చినటువంటి ఈ రవి ఆర్ట్స్ ఏదైతే ఉన్నారో వీళ్ళు చాలా చక్కగానే చేసినటువంటి పరిస్థితి ఉంది, రవిచంద్ర ఆర్ట్స్. అయితే ఇక్కడ వీరు చేసేటటువంటి నరకం కూడా ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనం చూసుకోవచ్చు. యమధర్మరాజు గారు దగ్గ మెరిసిపోతున్నటువంటి ఆ రత్నాలు ఒంటికి పెట్టుకొని పూర్తిగా కూడా గద ధరించినటువంటి ఆయన యొక్క టీవీ కావచ్చు, ఆయన యొక్క రూపం కావచ్చు, రాజునైతే మనం చూసుకోవచ్చు. అలాగే పాపం చేసేవారిని ఈ బోన్లో పెట్టిన తర్వాత ఆపోజిట్గా ఏదైతే సినిమాలో చూపించేటటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో ఆపోజిట్లో కూడా చిత్రగుప్తుల వారు ఉండేటటువంటి పరిస్థితి ఉంది. మనం పూర్తిగా కూడా ఇవన్నీ చూసుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ ఎవరైనా సరే సమానమే. పాపం చేసేవారు ఎంతటి వారైనా, వారు భారతదేశాన్ని రక్షించేటటువంటి సైనికుడే కావచ్చు, లేదా ప్రజల ప్రాణాలు రక్షించేటటువంటి ఆ వైద్యుడే కావచ్చు, మరి ఎవరైనా కావచ్చు, లేదా కోటీశ్వరుడు కావచ్చు, కూటికి లేనటువంటి ఆ నిరుపేద కుటుంబం వాళ్ళు ఎవరైనా సరే అందరూ యమధర్మరాజు దృష్టిలో మాత్రమే సమానంగానే వారు చేసినటువంటి పాపాలకు శిక్షలు అయితే వేస్తూ ఉంటారు. చేసినటువంటి యమలోకం చూశారు కదండి. మనతో పాటు యముడు కూడా మాట్లాడినటువంటి దృశ్యాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఇలాంటి దృశ్యాలని త్వరలోనే అందుబాటులో తీసుకొచ్చే విధంగా కూడా ఇక్కడ ఎగ్జిబిషన్ అయితే జరగనున్నట్లుగా నిర్వాహకులు అయితే తెలుపుతున్నారు. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుధాకర్తో చందు, ప్రైమ్ 9 విశాఖ నుండి.